అటు పులివెందుల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డి టీవీతో మాట్లాడారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోందంటున్నారు. వైసీపీ ఎన్ని ఆరోపణలు చేసినా మాకు అనవసరం అని చెప్తున్నారు లతారెడ్డి. జడ్పీటీసీ ఉప ఎన్నికలో మాదే గెలుపు అంటున్నారు లతారెడ్డి. లో జరుగుతున్న ఎన్నికల పరిస్థితిపై టీడీపీ అభ్యర్థి అన్ని పోలింగ్ బూతులు తిరుగుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి లతారెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది? పోలింగ్ జరుగుతూ ఉంది, అన్ని బూతులు తిరుగుతూ ఉన్నట్టున్నారు, ఎలా అనిపించింది? ఇక్కడ ఈ రెండు పల్లెలు కొద్దిగా గొడవ అయిందండి. మా ఏజెంట్లను కూర్చొని ఇవ్వలేదు ఏరిపల్లిలో, ప్లస్ అచ్చివిల్లిలో వచ్చేసి 4 వీలర్ మా వాళ్ళు ఓట్లైన్ పోతుంటే ఆ లేడీస్ ఉన్న వెహికల్ అద్దాలు పడగొట్టేశారు. ఈ రెండు పల్లెలు తప్ప ఎక్కడ ఏది గొడవలు ఏం లేవండి. చాలా క్లియర్గా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుందండి. మీరు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుందన్నారు. ఇప్పుడు మీరున్న ప్రజెంట్ పోలింగ్ బూత్ ఇక్కడ ఏదైతే అభ్యర్థి, ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఉన్నాడు, ఆ అభ్యర్థి ఓటు వేయడానికి కూడా రాని పరిస్థితి అంట. ఇక్కడ వాళ్ళ ఏజెంట్లు కూర్చోబెట్టడం లేదంట. అతను ఓటు వేయడానికి వచ్చినా కానీ అతను ఓటు వేయలేదు నన్ను అని చెప్పేసి అతను చెప్తా ఉన్న పరిస్థితి. వాళ్ళు ఎన్నైనా ఆరోపణలు చేస్తారండి, అవన్నీ మాకైతే అవసరం లేదు. అతను వచ్చి వేసుకోమనండి, అతను ఓటు అతను ఎందుకు వేసుకోకూడదు, వేసుకోమనండి. దానికి మాకేం సంబంధం అండి? అంటే టీడీపీ వాళ్ళు ఇక్కడ కర్రలు తీసుకొచ్చారు, అంతా ఎక్కడికక్కడ బయట వాళ్ళని తీసుకొచ్చారు, రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. గతంలో లాగా ఇక్కడ ఎన్నికలు జరగట్లేదు, ప్రశాంతంగా జరగట్లేదు. ప్రశాంతత పైనే కనబడుతుంది తప్పితే పోలింగ్ బూత్లలో ఆ ప్రశాంతత కనబడతలేదని చెప్పి చెప్తాను. లేదండి, చాలా ప్రశాంతంగా ఉంది. బూతుల్లో కూడా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు మామూలుగా చెప్తూ ఉంటారు, ఇంకా ఆరోపణలు అంటే చేస్తారు కదండి ఎవరైనా. అదండి. ఓకే, గెలుపు మీద ఏమంటారు? మేమైతే గెలుస్తామండి, తప్పకుండా గెలుపు అయితే పక్క. ఓకేనా? ఇది ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూతులలో ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్లే మా దగ్గర 2 చోట్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు సృష్టించారు. వైసీపీ అభ్యర్థి చేస్తున్న ఆరోపణలు అతనికే తెలియాలి. ఓటు వచ్చి అతను వేసుకోవాలి తప్పితే ఇలా ఆరోపణలు చేయడం సరికాదని చెప్పేసి టీడీపీ అభ్యర్థి లతారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్, సుధీర్, TV9, పులివెందుల.